ఓం శివపురాణం రెండవ భాగం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం రెండవ భాగం శివపురాణం. ఇంతవరకు శ్రద్ధాళువులై ఆలకించిన మునులు బ్రహ్మగారిని ఇలా వినయంగా ప్రశ్నించారు. ఓ కమలోద్భవ, శ్రావణ మానన కీర్తనములు గూర్చి మాకు సవిస్తారంగా చెప్పండి. ఋషులు ప్రార్థనను మన్నించి వారి శ్రద్ధాభక్తులను గమనించి పితామహుడిలా చెప్పసాగాడు. మహర్షులారా, శివపూజ, శివమంత్ర జపం, శివుని గుణాలను, రూపమును, లీలలను, ఆయన అనంత కళ్యాణ నామములను వేద సమ్మతమైన యుక్తిగల మనస్సుతో సర్వకాల సర్వావస్థల యందు చింతించుటే మననం. సాధనలన్నిటిలో అత్యుత్తమమైన ఈ సాధన శివానుగ్రహం కలవారికే లభిస్తుంది. శంభుని యొక్క ప్రతాప గుణరూప లీలా విశేష నామ వైభవాలన్నింటినీ వాద్య సహకారంతో రాగయుక్తంగా గానరూపకంగా కానీ, వేదాధ్యాయన రూపకంగా కానీ, లేదా దేశ భాషలో స్పష్టమైన వాక్కుతో రసవంతంగా కీర్తనం స్థల కాల సందర్భ కారణాలతో నిమిత్తం లేకుండా పరమశివుని మంగళమైన గాథలను హాయిగా చెవులతో ప్రియురాలి వచనాలను ఎంత ఆదరంతో వింటాడో అంత ఆసక్తితో వినటం, శ్రవణం ఇది లోక ప్రసిద్ధమైనదే. సజ్జన సాంగత్యం వల్ల శ్రవణం సమకూరుతుంది, ఆపై కీర్తన అలవడుతుంది. తర్వాత మనం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వము సిద్ధిస్తుంది. సూతుడి మహత్తర విషయాలను ఇంతవరకు చెప్పి సాధన మహిమను గూర్చి ఇలా చెప్పసాగాడు. మునులారా, అసలు ఈ సాధనలోకం ఎలా ప్రవర్తించిందో దాని పూర్వగాథను చెబుతున్నాను వినండి. పూర్వం పరాశర మహర్షి కుమారుడు నాకు గురువు అయిన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరంలో ఆశ్చర్యకరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు భాను ప్రభ భాసమానమైన విమానంలో గగన పదంలో సంచరిస్తూ యాదృచ్ఛికంగా నా గురువును చూచి భూమిపై అవతరించాడు. ధ్యానం నుండి లేచిన నా గురువు ఎదురుగా ప్రత్యక్షమైన సనత్కుమారుని చూచి సంభ్రమాశ్చర్యాలతో భక్తి గౌరవాలతో నమస్కరించి ఆర్షపాదాలతో పూజించి దేవతాయోగ్యమైన ఆసనాన్నిచ్చి గౌరవించాడు. అందుకు సంప్రీతుడైన సనత్కుమారుడు వినీతుడైన వ్యాసుని ఇలా ప్రశ్నించాడు. ఓ వ్యాసముని, నీ విచట అసహాయుడవై ఉండి దేనిని సాధించాలని తపస్సు చేస్తున్నావు? నీ విచట అసహాయుడవై ఉండి దేనిని సాధించాలని తపస్సు చేస్తున్నావు? అలా ప్రశ్నించిన సనత్కుమారుని చూచి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంతోషించి వ్యాసుడిలా తన మనసులోని తపనను వెల్లడించాడు. సర్వజ్ఞ, వేదచోదితమైన ధార్మిక జీవనంలో చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. మీ దయతో నేను వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించాను. లోకమంతా నన్ను గురువుగా సేవిస్తుంది, అయినా మోక్ష మార్గాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాను. ఈ విషయంలో నాకు స్థిరత్వం చిక్కలేదు.
చాంచల్యం కలుగుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది, అశాంతిగా ఉంది. కారణం తెలియటలేదు. మోక్షార్థినైన ఈ తపశ్చర్యకు పూనుకొన్నాను. వ్యాసుని ఆవేదనను, జిజ్ఞాసను, అంతరంగాన్ని అర్థం చేసుకున్న సనాతనుడైన సనత్కుమారుడు దయాదృష్టితో తన అమృతవాక్కులనిలా వినిపించాడు. కుమారా వ్యాసముని, పూర్వము నేను మోక్షార్థినై చిత్త చాంచల్యంతో అనేక ఇతర సాధనాలతో మందర పర్వతం మీద తపస్సు చేశాను. నా తపస్సు ఫలించి శివాజ్ఞచే భగవానుడు దయాళువు సర్వసాక్షి ప్రథమ గణాధిపతి అయిన నందికేశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తి సాధనాన్నిలా ఉపదేశించాడు. ఓ బ్రహ్మమానసపుత్ర, వేద సమ్మతమైన శివుని యొక్క శ్రవణ, కీర్తన, మననములే ఉత్తమమైన ముక్తి సాధనాలు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు ఉపదేశించాడు కనుక వెంటనే వాటి ఆచరణ యందు ప్రవర్తించు, నీకు మంగళములు సిద్ధించుగాక అని పలుమార్లు బోధించి నందీశ్వరుడు అంతర్హితుడయ్యాడు అని. ఈ విధంగా సనత్కుమారుడు వ్యాసుని శంఖలను తీర్చి మోక్షోపాయాన్ని చెప్పి పరమశోభ నయమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఇంతవరకు విన్న ఋషులు ప్రమోద మానసులై, ఓ సూత, శివుని శ్రవణ, కీర్తన, మనములనే ఈ మూటిని ఆచరించుటయందు ఆసక్తుడైన మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అని లోక కళ్యాణకాంక్ష తత్పర మానసులై ప్రశ్నించారు. మునులు ప్రశ్నకు సమాధానంగా సూతుడిలా అంటున్నాడు. మునులారా, మహాసాధన అని చెప్పబడే ఈ మూటిని ఆచరించలేని మానవుడు శివుని లింగమునందు గాని, మూర్తి యందు గాని శివుని ఆవాహన చేసి నిత్యము అర్చించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు. వంచన లేకుండా సంపాదించిన ద్రవ్యముతో శక్తిని మించి వ్యయం చేయకుండా అర్చించాలి. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన మహాదేవునకు మనోనైర్మల్యము, దృఢమైన భక్తి ప్రధానమైనట్లుగా ఇతరములు కావు. శక్తి ఉంటే శివునకు మండప, గోపుర, తీర్థ, మఠ, క్షేత్ర నిర్మాణాలను చేయాలి. రథోత్సవాన్ని జరిపించాలి లేదా ఉత్సవంలో పాల్గొనాలి. వస్త్ర, గంధ, మాల్య, ధూప, దీప నైవేద్యాలతో అర్చించాలి. ఛత్ర, చామర, వింజమారాధులతో సేవించాలి. ప్రదక్షిణ, నమస్కారాలు, జపము శక్తి మేరకు చేయాలి. అవాహన మొదలు విసర్జన పర్యంతము భక్తి శ్రద్ధలతో చేయాలి. పూర్వము ఎందరో మహాత్ములు శివుని ఈ మార్గంలో అర్చించి తరించారు. సూతుని ఉపదేశాన్ని విన్న మునులు తమ సందేహాన్ని ఇలా ప్రకటించారు. ఓ సూత మహాముని, సర్వదేవతలు మూర్తి స్వరూపంలో మాత్రమే అర్చింపబడుతూ ఉండగా ఒక్క శంకరుడు మాత్రం లింగమునందు, మూర్తి యందు కూడా పూజింపబడటానికి కారణమేమిటి? మునుల ప్రశ్నకు సంతసించి సూతుడిలా ఉత్సాహంతో చెప్పసాగాడు. ఓ ఋషులారా, మీరడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడొక్కడే, ఇతరులు కారు. శివునిచే చెప్పబడి క్రమంగా గురువు ముఖంగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెబుతున్నాను, వినండి. శివుడొక్కడే పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన నిష్కలుడు, నిరాకారుడు. శివునకు రూపం ఉన్న కారణంగా ఆయన సాకారుడు కూడా. ఆయన నిరాకారుడు కనుక నిరాకారమైన లింగమునందు, సాకారుడు కనుక సాకారమైన మూర్తి యందు కూడా ఆరాధింపబడుతున్నాడు. ఆయన ఒకే సమయంలో సకలుడు, నిష్కలుడు కనుక పరబ్రహ్మ శబ్ద
పరబ్రహ్మ శబ్ద వాచ్యుడవుతున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యులు కారు కనుక వారికి నిరాకారత్వం లేదు, లింగ రూపంలో పూజ లేదు. వారు బ్రహ్మస్వరూపులు కారు, జీవులే జగుచున్నారు. శంకరుని యొక్క బ్రహ్మత్వం సకల వేదాంత సారభూతమైన ఉపనిషత్తుల సారంగా ప్రణవార్థంగా ఓంకార లక్ష్యంగా నిరూపింపబడింది. మునులారా, ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నను పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి అడిగాడు. నందికేశ్వరుడు ఈయనకు తాను పరమశివుని ద్వారా తెలుసుకున్న ఈ రహస్యమైన బ్రహ్మ విద్యా విశేషాన్ని ఉపదేశించాడు. సనత్కుమారుని ద్వారా ఈ బ్రహ్మ విద్యను తెలుసుకున్న మా గురువుగారైన వ్యాస భగవానులు దానిని నాకు ఉపదేశించారు. నేను మీకు ఉపదేశించాను. మునులారా, మరొక్క రహస్యం చెబుతాను, వినండి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులు మొదలుగా తక్కిన దేవతలందరూ పుట్టినప్పుడే సగుణులు, సాకారులు. శివుడక్కడే లింగముగాను మూర్తి స్వరూపంగాను దర్శనమిస్తాడు. పూర్వ కల్ప ప్రళయాంత వేళ మహాత్ములైన బ్రహ్మ విష్ణువులు పరస్పరాధిక్యత కొరకు కలహించుకొనగా వారి మధ్య నిరాకారమగు స్తంభ రూపంలో పరమశివుడు ప్రత్యక్షమై వారి అహంకార నిర్మూలనం చేశాడు. ఇంకొక విషయం చెబుతాను. పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి లింగము, మూర్తి ఈ రెంటి యొక్క ఆవిర్భావ గాథను చెప్పవలసిందని కోరగా నందీశ్వరుడిలా చెప్పాడు. బ్రహ్మ విష్ణు సంగ్రామం. పూర్వము విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన పితామహుడు యాదృచ్ఛికంగా విష్ణువును చూసి ఇలా ప్రశ్నించాడు: ఓ పురుషుడా, నీవెవరవు? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పరుండియున్నావు. లే, నేను నీకు ప్రభువును, నాదుడను. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖునకు ప్రాయశ్చిత్తం విధి. బ్రహ్మంగారి మాటలను విన్న విష్ణువు అంతర్యంలో కోపాన్ని పొంది కూడా బాహ్యంగా శాంతాన్ని ప్రకటించి ఇలా అన్నాడు: ఓ వత్సా, నీకు శుభమగుగాక, నీకు స్వాగతం. ఇదిగో ఆసనం, స్వీకరించు. నీ ముఖం చింతాగ్రస్తమై ఉంది, చూపులు ప్రసన్నంగా లేవు. కారణం ఏమిటి? విష్ణు యొక్క శాంతవచనాలను లక్ష్యపెట్టక బ్రహ్మంగారిలా అన్నారు: ఓ విష్ణు, అభిమానధనునైన నేను ఏ ప్రమాణానికి కొలతకు అందని పితామహుడను. కాలం నాకు ఆటంకం కాదు. నేను కాలాతీతుడను. ఆ వేగంతోనే వచ్చాను. నిన్ను, జగత్తును సృష్టించిన వాణ్ణి, రక్షించేవాణ్ణి నేనే. బ్రహ్మగారి విద్యా విలసితమైన వచనాలను విన్న విష్ణువు అంతకు మించిన అజ్ఞానంతో ఇలా అన్నాడు: ఓ వత్సా, ఈ బ్రహ్మాండాలన్నీ నా కుక్షిలో ఉన్నాయి. దొంగతనం చేసిన వాడు బొంకినట్లు నువ్వు చొరభాషణం చేస్తున్నావు. ఈ లోకాలన్నింటినీ సృష్టించిన వాడను నేనే. నా నాభి కమలం నుండి ఆవిర్భవించిన కమలోద్భవుడవు నీవు కనుక నా పుత్రుడవు. తెలుసుకో, వ్యర్థాలాపాలు వద్దు. ఈ విధముగా మోహ విభ్రాంతులైన బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ముదిరింది. ఈ సృష్టికే నేనే ప్రభువును అని ఒకరు, నేనే ప్రభువును అని మరొకరు, ఇలా వివాదం ముదిరి ఇద్దరు యుద్ధ సన్నద్ధులయ్యారు. హంసవాహనారూఢుడై బ్రహ్మగారు, గరుడవాహనరూఢుడై విష్ణువు యుద్ధం చేస్తుండగా వారి వారి అనుచరగణం కూడా చేతులు కలిపేశారు. పోరు భీకరంగా సాగుతుంది. ఇరువురి మధ్య కుంభవృష్టి తలపింపచేసిన బాణయుద్ధం ముగిసింది. జయకాంక్ష తత్పరులై
పరస్పరం అస్త్ర ప్రయోగానికి తలబడ్డారు. ఆ యుద్ధంలో కూడా జయ అపజయ నిర్ణయం నిశ్చితం కాకపోయేసరికి విష్ణువు క్రుద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు. మహేశ్వరాస్త్ర సంజనిత ధూమానలపాతానికి బ్రహ్మవాహనమైన హంస వైర్నాన్యాన్ని పొందింది. బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోయాడు. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రానికి కొద్దిగా భీతిల్లిన విధాతను చూచి తన రెక్కల చాటున అజ్ఞాతంగా నక్కియుండి రక్షణ పొందవలసిందని హంస పలికిన వెక్కసపు పలుకులకు మిక్కిలి కోపించి దురాసాధమైన రౌద్ర వేగానికి శరీరం కంపమంది శిఖాబంధనం విడి పారాడ అత్యుగ్రమైన ఆగ్రహంతో వామహస్తంతో కమండలమును గ్రహించి దక్షిణపానితో జలాన్ని ప్రోక్షించి పాశుపత మంత్ర రాజాన్ని స్మరించి వారి యొక్క వక్షస్థలానికి ఉరిచూసి విరించి ప్రయోగించాడు. సహస్రముఖము అత్యుగ్రహము చండవాత భయంకరము అయిన ఆ అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోకాలకు భీతిని కల్పిస్తుంది. బృందారకులందరూ భయకంపితులయ్యారు. వారిలా ఒక నిర్ణయానికి వచ్చారు. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహములనే పంచ కృత్యాలను పరబ్రహ్మస్వరూపుడైన ఏ పరమేశ్వరుడు అవలీలగా నెరవేరుస్తూ ఉంటాడో, ఎవని యొక్క ఆజ్ఞ లేనిదే లోకంలో గడ్డిపోచ కూడా కదలదో అట్టి త్రిశూలిని శరణు పొందుదాం. ఈ సంక్షోభాన్ని నివారించటానికి ఆయనే సమర్థుడు అని తలపోసి దేవతలంతా కైలాస శిఖరానికి చేరుకొని మణిప్రభ మండితమైన సభామంటపంలో ఉమాసహితుడై ప్రమద గుణాలు పరివేష్టించి ఉండగా భుజవల్లుల కంకణ జనత్కారం తోరంగా ధ్వనింప చామరగ్రహీనులు వింజామరులు వీస్తుండగా వేదరాశి పేదయై స్తుతిస్తుండగా కన్నుల పండువగా కొలువు తీరియున్న ప్రణవశబ్ద వాచ్యుడైన పరమశివుని దర్శించి ఆనందంతో కన్నులు ఆనందాశ్రువులు జారగా సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు. అమరులు అంత శివుడు మంగళకరం అర్ధ గాంభీర్యము గల మాటలతో దేవతల క్షేమ సమాచారం అడిగాడు. కూటసాక్ష్యము. ప్రియమైన దేవతలారా, నా శాసనం వలన మీకు అభ్యుదయం కలుగుతున్నది కదా. జగత్తు లోపాలకు సకల దేవతా సమూహం వారి కర్మలయందు సక్రమముగా ప్రవర్తిస్తున్నారు కదా. పరస్పరాధిక్యత నిరూపణ కొరకు బ్రహ్మ విష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. కలవరపాటుతో మీ రాక వల్ల ఆ విషయమే తిరిగి చెప్పినట్లయింది. ఈ విధంగా మధుర వచనాలతో అంబికాపతి తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించిన తీరున పలికి దేవతలను సంతుష్టాంత రంగుల్ని చేసి 100 మంది ప్రమద గణాధిపతులను రణరంగానికి రావలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు శివుడు ప్రయాణానికై బహువిధ వాద్యాలంకారాలతో కూడిన వాహనాలు సిద్ధమయ్యాయి. ప్రణవాకారం పంచమండల మండితము అయిన భద్రమైన రథాన్ని అంబికాపతి అధిరోహించాడు. కుమారులతో ప్రథమ గణాలతో కూడిన శివుణ్ణి ఇంద్రాది బృందారకులందరూ
అనుసరించారు. చిత్రవర్ణ శోభిత ధ్వజాలంకారాలతో, ఛత్ర చామరాదులతో, సంగీత నాట్యమేళాలతో, వాద్య బృందాలతో, ఎడతెరిపి లేని పుష్పవృష్టి జడివానలా కురియగా పరాశక్తితో కూడి పరమేశ్వరుడు సంగ్రామ రంగానికి బయలుదేరాడు. గగనాన నిగూఢంగా సమాస్థితుడై బ్రహ్మ విష్ణువుల యుద్ధాన్ని సమీక్ష చేశాడు. శంకరుడు వాద్యఘోష సద్దు మణిగింది, ఘనకోలాహలం అణిగింది. పరస్పర విజిగీషతో బ్రహ్మ విష్ణువుల ప్రయోగించిన మహేశ్వర పాశుపతాస్త్ర దారుణ మరణాన్ని కీలలచే ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. అత్యుగ్రమైన ఆ అస్త్రాలను శాంతింపచేయ సంకల్పించి శంభుడు మహాద్భుతమైన అగ్ని స్తంభాకారంలో నిలిచాడు. లోక సంహార కారకమైన ఆ అస్త్రద్వయం అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి క్షణంలో దానిలో అంతర్భూతమైంది. ఈ విధంగా అస్త్రద్వయాన్ని తనలో అంతర్భూతం చేసుకొని లోకాలను శాంతిని, కళ్యాణాన్ని కలిగించిన విస్మయావహం అద్భుతం అయిన ఆ అగ్నిస్తంభాన్ని చూచి దేవతా సమూహం దిగ్భ్రాంతమైంది. అంత వీరులైన బ్రహ్మ విష్ణువు ఇరువురు ఈ అగ్నిస్తంభం ఎక్కడ నుండి పుట్టింది, దీని అధ్యంతములు ఎక్కడ, దాన్ని మనం పరిశోధించాలి అని నిశ్చయించుకున్న వారై వారి దేవత్వయమునందు వారికి గల అమితమైన విశ్వాసంతోనూ అతిశయించిన గర్వంతోనూ సత్వరంగా పరీక్షార్థం బయలుదేరారు. విష్ణువు సూకర రూపాన్ని ధరించి ఆదిని బ్రహ్మహంస రూపాన్ని పొంది దాని అంతాన్ని కనిపెట్టాలని పట్టుదలతో బయలుదేరారు. ఎంత దూరం పయనించినా దాని ఆదిని కనిపెట్టలేక మిక్కిలి అలసిన విష్ణువు యథాస్థానానికి వచ్చి చేరాడు. బ్రహ్మగారి కంటే ముందుగా ఇక బ్రహ్మగారు హంసరూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారి పడుతున్న అద్భుతమైన మొగలి పువ్వును చూచాడు. అది అతి సురభిలంగాను నవోన్మేషంగాను ఉండి సువర్ణ దీదీతులను వెదజల్లుతోంది. అది చాలా కాలంగా జారి పడుతూనే ఉంది. బ్రహ్మ విష్ణువుల అజ్ఞానాన్ని ఎరిగి మహాదేవుడైన పరమేశ్వరుడు నవ్వగా ఆ కంపనం వలన శిరస్సు నుండి జారిన పువ్వు అది. బ్రహ్మ విష్ణువులకే కాదు, లోకాలన్నింటికీ అనుగ్రహ సూచకమైనది. అలా జారి పడుతున్న మొగలి పువ్వును చూచి బ్రహ్మగారు, ఓ పుష్పరాజమా, నువ్వు ఎక్కడి నుండి జారి పడుతున్నావు? నిన్ను ధరించినది ఎవరు అని అడిగాడు. అందుకిలా పుష్పం సమాధానం చెప్పింది, ఓ జీవా, అప్రమేయమైన ఈ అరుణస్తంభం యొక్క అగ్రభాగాన్ని నేనెరుగను. చిరకాలం క్రిందట స్తంభం యొక్క మధ్యభాగం నుండి జారాను. దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో. ఆ మాటలను విన్న బ్రహ్మ పుష్పాన్నిలా ప్రార్థించాడు, ఓ పుష్పరాజమా, నేను సృష్టికర్తయైన విధాతను. ఈ లింగాగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను. నాకొక ఉపకారం చేయాలి. నాతో పాటు విష్ణు వద్దకు వచ్చి ఈ బ్రహ్మ లింగాగ్రాన్ని సేవించాడు, అందుకు నేనే సాక్ష్యం అని సాక్ష్యం చెప్పాలి. ఆపత్కాలంలో అసత్యమాడటం తప్పు కాదు. బ్రహ్మగారి మాటలకు పుష్పం సరే అని అంగీకరించింది. మిక్కిలి శ్రమ చెంది
డసియున్న మిక్కిలి శ్రమ చెంది అలసియున్న విష్ణువు ఎదుట అలాగే సాక్ష్యం చెప్పింది. కూట సాక్ష్యాన్ని నమ్మిన విష్ణువు బ్రహ్మగారు నిజంగానే లింగాగ్రాన్ని సేవించాడనే విశ్వాసంతో బ్రహ్మను షోడశోపచారాలతో పూజించాడు. దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించటానికై ఈశ్వరుడు అగ్నిలింగం నుండి సగుణుడై సాకారంగా ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన స్వామిని చూచి ముకులిత హస్తుడై విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించాడు: స్వామి, అద్యంతములు లేని విరాట్ స్వరూపుడవు నీవు, కానీ అద్యంతరములు లేని విరాట్ స్వరూపుడవు నీవు, కానీ మేమిద్దరము నిన్ను విమర్శ చేయటానికి పూనుకొన్నాం. ఓ కరుణాకర, దయార్థ, దృష్టితో చూడు, మా అజ్ఞానాన్ని మన్నించు, ఇదంతా నీ లీల. అలా సత్యాన్ని పలికిన విష్ణువును చూచి ఈశ్వరుడు: ఓ వత్స, నీవు ఈశ్వరతత్వాన్ని కోరిన వాడవై ఉండి కూడా సత్యాన్నే పలికావు. ఆ కారణంగా నీ ఎడల చాలా ప్రసన్నుడనయ్యాను. భూలోకంలో నాతో సమంగా నీకు కూడా పూజ సత్కారాలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ఠ, ఉత్సవ పూజాదికాలు నిర్వర్తింపబడతాయి అని సకల దేవతాగణం చూస్తుండగా విష్ణువుకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు. బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించుట. అసత్యమాడిన బ్రహ్మగారి దర్పాన్ని అనచాలనే కోరికతో మహాదేవుడు తన భూమధ్యం నుండి భైరవుడనే మహాపురుషుని సృష్టించాడు. ఆ అద్భుత పురుషుడు రణస్థలమందు నిలిచి శివునకు నమస్కరించి: ప్రభు, నేనెవడను? అమానికునిగా ఉండిపోకుండా నాకు నామకరణ సంస్కారం చేసి ఆయుస్సు, వర్చస్సు, వ్యవహార సిద్ధిని కల్పించండి. నే చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడగా శివుడిలా అన్నాడు: ఓ పూర్ణ పురుష, నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణ స్వరూపుడవు. బ అంటే భరణం, రా అంటే రవణం, వ అంటే వమనం. భరించేడివాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి నీవే గనుక నీకు భైరవుడు అని నామకరణం చేస్తున్నాను. భయంకర రూపంలో ఉంటావు కనుక భైరవుడని వ్యవహార నామముంచాను. నిన్ను చూచి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడు అనే నామంతో కూడా వ్యవహరింపబడతావు. దుష్టులను సంహరిస్తావు కనుక అమర్ధకుడని, భక్తుల పాపాలను భక్షిస్తావు కనుక పాపభక్షకుడు అని పేర్లు శివభక్తులచే ఆరాధింపబడతావు. ప్రకాశ విమర్శలు, శివశక్తులు, భైరవులు అవిభాజ్యంగా ఉన్న తత్వం నీది. వత్స, ఈ బ్రహ్మలోకాలకు ఆది దైవం కనుక ఇతనిని వేగంగా నీ నిశిత కరవాలంతో అర్చించు. వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మగారి కేశపాశాన్ని గుప్పిట బంధించి అసత్యమాడిన ఆయన పంచమ ముఖాన్ని ఖండించి మెరుపులను కురిపిస్తున్న కరవాలాన్ని అదే వేగంతో త్రిప్పుతూ బ్రహ్మగారి తక్కిన శిరస్సులను కూడా ఖండించబోయాడు. అంత బ్రహ్మగారు అలంకారములూడ జుట్టు ముడి వీడ ఉత్తరీయుపు జాడ మరచి చండమారతానికి చలించే లతలా వణికిపోతూ మొదలు నరికిన అరటి చెట్టుల భైరవుని పాద పద్మాలపై పడ్డాడు. అంత దయాళువైన విష్ణువు దీనుడై బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశంతో మహాదేవుడైన శివుని పాద పల్లవాలను కన్నీట అభిషేకించి కృతాంజలి అయి పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా
ఇలా దీనంగా ప్రార్థించాడు. శంకర, ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నువ్వే ఇచ్చావు కదా. అందువల్ల ఆదీజుడైన ఈ బ్రహ్మను క్షమించు. ఇతడు నీ అనుగ్రహ పాత్రుడు. ఇతనిపై ప్రసన్నతను చూపు. ఈ విధంగా అచ్యుతుని చేత ప్రార్థింపబడిన ఈ ఈశ్వరుడు దేవగణాలందరూ సంతృప్తి చెందేటట్లుగా భైరవుని వెనక్కు పిలిచి బ్రహ్మగారిని దండన నుండి రక్షించి ఇలా మందలించాడు. ఓ బ్రహ్మ, నువ్వు ఈశ్వరతత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రము, దేవాలయము, ఉత్సవము, పూజాదులు లేకుండుగాక. శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతసించిన బ్రహ్మస్వామి వరదా, నువ్వు మహావిభూతుడవు. నా శిరస్సును ఖండించటాన్ని నేను వరంగా భావిస్తున్నాను. భగవంతుడు బంధువు, జగత్కారణుడు, సర్వమైన పాపాలను దహించేవాడు, మేరువును ధనస్సుగా కలవాడు, మంగళ ప్రదాయకుడు అగు నీ కొరకు నమస్కారము అని స్తుతించగా విని ఈశ్వరుడిలా అన్నాడు. ఓ విధాత, నువ్వు లోకభారాన్ని వహించు. నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాజకమై లోకాలన్నీ నశిస్తాయి. ఆ కారణంగా దండార్హుడవైన నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను. అంతేకాదు, నీకు దుర్లభమైన గొప్ప వరాన్ని ఇస్తున్నాను. అగ్నిష్టోమం, దర్శ మొదలైన యజ్ఞములలో నీది గురుస్థానం. అంగములన్నీ ఉన్న దక్షిణాలిచ్చిన నువ్వు లేని యజ్ఞం నిష్ఫలం. ఇలా విధాతకు వరాలిచ్చి శివుడు కూట సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూసి, ఓసి దుష్టకేతకమా, నువ్వు కూట సాక్ష్యం చెప్పి మోసం చేశావు. ఇకపై నీకు పూజాదుల యందు స్థానం లేకుండుగాక అని శపింపగా దేవతల పుష్పాన్ని శివుని సన్నిధి నుండి దూరంగా తొలగించారు. శివుని శాపానికి ముఖం ముడుచుకున్న కేతకి, ఓ నాథ, నీకు నమస్కారం. నీ ఆజ్ఞచే నా జన్మ నిష్ఫలమైంది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చేయండి. తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపం నీ నామస్మరణ చేతనే నశిస్తుంది కదా. అట్టి నిన్ను నే దర్శించాను. ఇక నాకు అన్నత దోషమెక్కడా అని సభామధ్యమందు స్తుతించగా శివుడిలా అన్నాడు. ఓ కేతకి, ఈశ్వరుడనైన నే పలికినది విధివాక్యం కావున నిన్ను నే ధరించను. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడూ ముడుచుకునే ఉంటావు. ఇతర పుష్పాల వలె నీకు వికసనం లేకపోవుగాక. నీకొక్క వరం ఇస్తున్నాను. నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు. నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మరేదీ ఉండదు. ఛత్రరూపంలో నువ్వు నాపై ఉంటావు. మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానమిచ్చి సర్వదేవతా సమూహం స్తుతింపగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు. ఓం నమ శివాయ. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. మిగతాది రేపటి వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. ఓం నమ శివాయ.